ప్రాణం పోయినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. నా పిల్లలకి ఏమైనా నేను విడిచిపెట్టను దేవుణ్ణి. నాకు ఎన్ని అనారోగ్యాలు వచ్చినా నేను దేవుడి సన్నిధిని విడిచిపెట్టను. మా అయ్యగారు ఒక మాట చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు, అయ్యా నువ్వు మందిరాన్ని ఎంత అనారోగ్యం వచ్చినా నువ్వు విడిచిపెట్ట మాకు. నీకు అనారోగ్యం వచ్చిందా, వచ్చి మందిరంలో పండుకో, అంతేగాని అనారోగ్యం వచ్చిందని నువ్వు మందిరాన్ని విడిచిపెట్ట మాకు. ప్రాణం పోయినా సరే దేవుడి సన్నిధిని విడిచిపెట్ట మాకు. నెహమ్యా కాలంలో ఆ భక్తులు అంటారు, మేము మా దేవుడి మందిరాన్ని విడిచిపెట్టము. హన్నా అని ప్రవక్త 84 సంవత్సరాలు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టల. ఆమె కూడా 84 సంవత్సరాలు అనారోగ్యాలు వచ్చుంటాయి, బలహీనతలు వచ్చుంటాయి, మనలాగా శరీర బలహీనతలు వచ్చుంటాయి, కానీ ఆమె దేవుడి మందిరాన్ని విడిచిపెట్టల. స్తోత్రం చెప్పడం 2 చేతులు పైకి. యోబు ఎన్ని శ్రమలు వచ్చినా ఒక నిర్ణయం తీసుకున్నాడు, నాకు అనారోగ్యమే రాని నేను దేవుణ్ణి విడిచిపెట్టను, నా కుటుంబంలో మరణాలే రాని నేను దేవుణ్ణి విడిచిపెట్టను, నాకు ఆస్తి రాని ఆస్తి పోని నేను దేవుణ్ణి నా కొడుకులకి ఏదైనా జరగని, నా కూతురులకు కానీ కొడుకులకు కానీ అది ఏది జరిగినా ఏది జరగకపోయినా నేను మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టను. స్తోత్రం కలుగునుగా.